నోటిఫికేషన్లు ఇవ్వమని అడుగుతున్నారు. సో ప్రభుత్వం ఏం చేయదలుచుకుంది అసలు? డెబెట్లో ఉన్నటువంటి గౌరవ పెద్దలందరికీ, అదేవిధంగా మీడియా సాక్షుల ద్వారా ఇలా ప్రచురిస్తున్నటువంటి అంశాలను యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ విద్యార్థులందరూ మరియు ప్రజలందరూ దీనికి చూస్తూ ఉన్నారు. నేను ఒకటే కోరేది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ రోజు 10 సంవత్సరాలు గత ప్రభుత్వాన్ని చూసిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీకి అన్ని వర్గాల వాళ్ళు, విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులు, కళాకారులు అందరూ కలిసి మద్దతు ఇలా అధికారం తీసుకొచ్చారు. అధికారం తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ జరిగినటువంటి విధ్వంసం, ఆ విధ్వంసం నుండి ఇలా రాష్ట్రానికి ఏ విధంగా గాడికి పెట్టాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రయత్నం చేయడం భాగంలోనే ఇప్పుడు మిత్రులు చెప్పినట్టు ఏంటంటే, నోటిఫికేషన్ విషయంలో బాగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో విద్యార్థులను చాలా రెచ్చగొడతా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎట్లా టీఆర్ఎఫ్లకు పని లేదు, వాళ్ళు చేసినటువంటి పనులు 10 సంవత్సరాలలో 1,25,000 నోటిఫికేషన్ వస్తే నేను ఒకటే బుక్కు సూటి వాళ్ళకి అడుగుతూ ఉన్నాను. 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు కనీసం ఒక గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా మీరు భర్తీ చేయలేకపోయారు. దానికి సమాధానం లేదు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి 10 యూనివర్సిటీలు ఉన్నది. యూనివర్సిటీలలో దాదాపు ఉండాల్సినటువంటి ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఒక్క పోస్టులు భర్తీ చేయలేదు. అదేవిధంగా మెడికల్ బోర్డు ఉంటుంది మనకు, హెల్త్ శాఖలో ఒక్క నోటిఫికేషన్ భర్తీ చేయలేదు. అగ్రికల్చర్ అని ఇప్పుడే మీరు పేపర్ లీక్ అయిందన్నారు. అప్పుడు ఎంసెట్ పేపర్లు, 10th క్లాస్ పేపర్లు, తర్వాత గ్రూప్ 1 పేపర్లు అన్ని లీక్లో చేసా ఉన్నారు. కానీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అటువంటి మచ్చామి రుత్తా ఉన్నారు. దాన్ని భయపడేదైతే ఏం లేదు. నిరుద్యోగ విద్యార్థుల బాధ ఏంటంటే, ఈ గతంలో ఉన్నటువంటి కొన్ని జీవోలు ఏమున్నాయంటే, ఇప్పుడు ఆ గతంలో టీఎస్పీఎస్ ఏర్పాటు చేసినప్పుడు అన్ని శాఖలు నేనే భర్తీ చేస్తాను చెప్పి డీలే చేయడం జరిగింది. సో ఆ డీలే చేయడం వల్ల ఏమైంది, ఇప్పుడు డిఎస్సీ ఎందుకు డిస్ట్రిక్ట్ ద్వారా భర్తీ చేయాల్సిన పని టీఎస్పీ ద్వారా చెప్పారు. కానిస్టేబుల్ సంబంధించిన బోర్డు సపరేట్ ఉంటుంది, దాంట్లో కూడా నేను చెప్పడం వల్ల కొంత డిలే అయింది. కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత దాదాపు 75,000 పోస్టులు మేము భర్తీ చేశామన్నారు. మరి 10 సంవత్సరాలు మీరు చక్కగా ఎగ్జామ్ నిర్వహించి పరీక్షలు రిజల్ట్ ఇచ్చేసి వాళ్ళ ఉద్యోగాలు ఇచ్చి ఉంటే మీ విద్యార్థులు ఎందుకు బాధపడేటోళ్ళు అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. సో అందులో వచ్చిన తర్వాత టెట్ ఎగ్జామ్ నిర్వహించాము, డిఎస్సీ ఎగ్జామ్ నిర్వహించాము. గతంలో వాళ్ళ స్కూల్ కొన్ని మూసేశారని వాళ్ళే ఒప్పుకున్నారు. కాబట్టి ఆ స్కూళ్ళలో ఇప్పుడు విద్యార్థులకు సర్దుబాటు ఎక్కడ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక ఉపాధ్యాయుడు సిటీ నుంచి చిన్న పల్లెకి పోవాలి, అక్కడ కనీసం మినిమం స్టాండర్డ్ ఉండాలి. ఎంతమంది పిల్లలు ఉంటే అది లేనప్పుడు విద్యార్థులు బాగా సర్దుబాటు చేస్తూ ఉన్నారు. సో అటువంటి విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని నోటిఫికేషన్ డిలే అని కాదు, ప్రభుత్వం ఖచ్చితంగా ఈ 6 నెలల లోపు నోటిఫికేషన్ అటు. ఇదే విధంగా శ్రీధర్ బాబు గారి మాట అన్నారు. శ్రీధర్ బాబు గారు ఏమన్నారు, అందరికీ చదువుకున్న విద్యార్థులకు అందరికీ మనం ఉద్యోగాలు ఇవ్వలేము అనే ఒక మాట అర్థం ఏంటి అంటే, ఇప్పుడు దానికి ఎగ్జామ్ ఉంటుంది, ఎవరికి వాళ్ళకి వస్తే కానీ ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇవ్వాలని ఏ ప్రభుత్వం సాధ్యమవుతుంది? ఆ విషయం చెప్పిండు. అలాంటి ప్రతి ఒక్క ఉద్యోగం రోడ్డు మీద వస్తున్నారు. కొందరు అందులో ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ మేము వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. నిరుద్యోగులు ఆ విధంగా మాకు అర్థమైంది. 2 సంవత్సరాలు డిలే కావడానికి కారణం కూడా ఎందుకు అనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇప్పుడు దాని పక్షాలను పెట్టేసి ఖచ్చితంగా 6 నెలల్లో మళ్ళీ నోటిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నారు. జాబ్ క్యాలెండర్ అన్నారు. గతంలో ఇంటికి ఒక ఉద్యోగము, ఊరికి ఒక ఉద్యోగము, ఇవన్నీ చేశారు. ఎవరికి ఇచ్చారనేది మేము అర్థం చేసుకునే పరిస్థితి నిరుద్యోగులు కోరుతా ఉన్నాం మేము. కానీ నిరుద్యోగులపైన కేసు పెట్టడము, ప్రజాస్వామ్యాన్ని శాంతియుతంగా ధర్నా చేసుకునే హక్కు వాళ్ళకు కూడా ఉంది. గతంలో మీకు ఇంద్రాబాద్ ధర్నా చేయని కూడా లేదు, మీరు అసలు బయటికి వచ్చే పరిస్థితి కూడా లేదు. ఆ పరిస్థితి నుంచి మీ నిరసన మేము వింటున్నాం కదా. అప్పుడు ధర్నాలు చేయడానికి ధర్నా చౌక్ లేకపోయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు ధర్నాలు చేస్తుంటే ముందుగానే అరెస్టులు చేస్తారు. ప్రజాస్వామ్యాలు వాళ్ళకున్న హక్కు కాబట్టి వాళ్ళు చేస్తా ఉన్నారు, చేయండి. కాకపోతే శాంతియుతంగా మీరు చెప్తారు మేడం. దిల్సు నగర్ లో గతంలో ఇష్యూ చూసాం. ఒకటేసారి 1000 మంది రోడ్డు మీద ప్రతి సమస్యలు ఏర్పడుతుంది. అప్పుడు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది. అలాగని చెప్పేసి విద్యార్థులు ఇబ్బంది పెట్టలేదే. కావాలని కొంచెం ఎందుకు దిల్సు నగర్ కొంత రద్దీగా ఉంటుంది, జరగరాని జరుగుతాయి, విద్యార్థులకు నష్టం జరుగుతుంది. ఆ ఉద్దేశంతో చేశారు తప్ప నిరుద్యోగులపైన దాడి అని చెప్పేసి ఇలా టీఆర్ఎస్ సంకలేసుకొని విద్యార్థులు ఇచ్చకూడదు మానుకోవాలని కోరుతా ఉన్నాం. ఇంకోటి ఏముంటారంటే ఏలొంకరా అన్నట్టు, మీరు 10 ఏళ్లలో వాళ్ళు చేశారు విధ్వంసము, కాబట్టే ఇప్పుడు మేము వాటన్నిటిని సరి చేసుకుంటూ ఇవన్నీ డిలే అవుతుంది అని చెప్తున్నారు. మీకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అశోక్ నగర్లో రాహుల్ గాంధీ గారు వచ్చి మాట్లాడేటప్పుడు తెలియదా ఇంత విధ్వంసం జరిగింది అని? 2 సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రతి సభలో మాట్లాడేటప్పుడు తెలియదా విధ్వంసం జరిగిందని? మేడం మీకు దీనికి సమాధానం చెప్తారు. రాహుల్ గాంధీ గారు ఆ రోజు అశోక్ నగర్ వచ్చారని చెప్పారు. ఆ రోజు జీవులో ఉన్నటువంటి విషయాలు, గ్రూప్ 1 ఎగ్జామ్ ఎందుకు డిలే అనే విషయం ఎవరికి తెలుసు మేడం? అధికారంలో ఉన్న వాళ్ళు పేపర్ లీకేజ్ అయిపోయి దాని కేసు విచారణ జరిగినప్పుడు ఎన్ని సంవత్సరాలు పడుతుంది తెలియదా మనకు? సో అటువంటి పోస్టింగ్ ఇచ్చారు. మీరు వినండి, రేపు సంబంధించి ఏమైనా అటు ఇటు వస్తే మరి వాళ్ళు గ్రూప్ జాబ్ ఎక్కిన వాళ్ళ పరిస్థితి ఏంటి? దానికి మీరు ఏం హామీ ఇస్తారు? వినండి హామీ అనేది కాదు. గతంలో విధ్వంసం గురించి మాట్లాడుతున్నారు మీరు. విధ్వంసం కాదా? మీరు టీఆర్ఎస్ లెక్క మాట్లాడకుండా మమ్మల్ని మోసం చేసిన వాళ్ళు కూడా చేసిరు, మమ్మల్ని మోసం చేసిన వాళ్ళు మీరు కూడా మోసం చేశారు. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలని మీరు 2 లక్షల ఉద్యోగాలు మాకు నిరుద్యోగులు దగాబడ్డారు.
నిరుద్యోగుల తెలంగాణలో సమస్య- నిరుద్యోగులు సమస్య తగబడ్డారు ఈ మాకు 11-12 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల ఎవరు కాదు సమస్య మీ ఉన్నాం రాజకీయ కాబట్టి పార్టీ నాయకుల వల్ల మీరు ఇలా ఇంటర్ తెలంగాణలో నిరుద్యోగులు దగాపడ్డారు. ఇంటికో ఉద్యోగం అని చెప్పేసి ప్లస్ వాళ్ళు పేపర్ లీకులు చేసేసి మా జీవితాలతో ఆడుకున్నారు వాళ్ళు 10 సంవత్సరాలు అనేసి వాళ్ళకి గద్దెనికి దించితే మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం సంవత్సరానికి అని చెప్పేసి ఈ కాంగ్రెస్ పార్టీ మాకు దగా చేసింది. నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా ఈ దగా చేసింది. ఉద్యోగాలు అమ్ముకుంటుంది కాంగ్రెస్ పార్టీ. స్పష్టంగా నేను చెప్పగలను. బరాబర్ ఈ 2 పార్టీలు దొంగలే. సార్ ఇప్పుడు కమిషన్లు నోటికి వచ్చినట్టు మాట్లాడడం లేదు. మీరు ప్రూఫ్ పెట్టండి. DSC కి సంబంధించి జీపీఓ ఉద్యోగాలు విద్యార్థులతో భర్తీ చేస్తా అని చెప్పినావు కదా. విద్యార్థులతో భర్తీ చేస్తా అన్నావు. ఇవాళ ఉద్యోగాలు జీపీఓ ఉద్యోగాలు ఎవరికి అమ్మినావు? సంఘాలు కమ్మినావు. ఇలా విద్యార్థులతో భర్తీ చేయాల్సిన ఉద్యోగాలు నువ్వు విఆర్ఎల్ సంఘాలకు అవి ఇచ్చినావంటే కుదరదు ఇక్కడ అంటున్నాం మేము. బరాబర్ చెప్తాం. మీ కాళ్ళను మీరు తీసి చూపెట్టండి. ఇప్పుడు అవసరం అనుకుంటే ఈయన కూడా డబ్బులు ఇచ్చే చేపిస్తా ఉన్నారు. ఎవరు? అట్లా అనుకుంటే మేము చెప్పచ్చా మీకు? మీరు ఇన్ని సంవత్సరాలు చేసిన మీరు అదే విధంగా చేశారు. కడుపు మండి చేసి చేస్తా ఉన్నాం. ఇలా మీరు చెప్పిన మాటలకు చేస్తా ఉన్నాం. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అట్లే డబ్బులు ఇచ్చి చేపించుకున్నారు వాళ్ళతో. మేడం చెప్తాను. మరి కమిషన్ తీసుకుంటారా? ఎక్కడ చూపించారండి? అమ్ముకుంటారా? ఏ విధంగా మాట్లాడతారండి ఆయన? బరాబర్ చెప్తాం. ఇవాళ DSC లో మా వాటా రావాల్సిన ఉద్యోగాలు 10,700 పోస్టులు ఆ పోస్టులు మీరు చూపిస్తారా? మీరు ఉపాధ్యాయ సంఘాలకు మీరు పూర్తిగా అమ్ముకున్నారు. మీరు ఉపాధ్యాయ అమ్ముకున్నారు. దానికి నేను స్పష్టంగా ఎగ్జామ్ అమ్ముకున్నారు అంటే నిజంగానే మీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే పెట్టండి. బరాబర్ 10,700 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉంటే మీరు పోస్టులు లేవంటున్నారు. అంటే మీరు 100% SGT టీచర్లకు వాళ్ళ ఉపాధ్యాయ సంఘాలకు మీరు ప్రమోషన్ ఇచ్చుకున్నారు. అందుకనే ఇవాళ ఉపాధ్యాయ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు లేవు. ప్రమోషన్ ఇస్తే పోస్టులు ఖాళీగా ఏర్పడతాయి కానీ లేవని చెప్పడం మీరేందండి? 70% ప్రమోషన్ ఇచ్చారు. 30% పోస్టులు అడుగుతున్నా నేను. ప్రకారం 70% ప్రమోషన్ ఉన్నప్పుడు 30% ఖాళీ ఏర్పడతాయి. లేవనడం ఏంది? పోస్టులు 10,700 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. ఎవరు చెప్పలేదు? 10,700 స్కూల్ అసిస్టెంట్ 5,000 అంటున్నారు. పోస్టులు మేము అడిగినా భర్తీ చేయబోతున్నారు. విద్యాశాఖ వాళ్ళే చెప్తున్నారు. ఎవరు చెప్పట్లేదు అధికారికంగా. మీరు చెప్తున్నట్టు ఈ ప్రభుత్వం పైన మీరు ఇట్లా బుర్తలు చేయడం కాదు. మీ ప్రభుత్వానికి ఇప్పుడు మీ ఎడ్యుకేషన్ కమిషనర్ తీసుకురామని నేను మాట్లాడతా. వాళ్ళతో నేను మాట్లాడినా. గత 10 సంవత్సరాలలో ఒక్క గ్రూప్ 2 ఉన్నప్పుడు ఎక్కడ నిద్ర వారు తెలియదు. గ్రూప్ 1 భర్తీ పూర్తి స్థాయిలో చేయలేదు. అంత పేపర్ లీక్ అప్పుడు ఏం మాట్లాడలేదు. ఇవాళ కొందరు ఒక పేపర్ లీక్ అయినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? నిరుద్యోగ సమాజం ఎందుకు మాట్లాడలేదు? అప్పుడు మీరు కూడా వచ్చారు కదా. మా నిరుద్యోగులతో పాటు మీ కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చింది పేపర్ లీక్ అయినప్పుడు. మీరు రాలేదా? కుమార్ గారు ఒక్క నిమిషం. మనతో పాటు డిబేట్ లో జాయిన్ అయ్యారు కోచింగ్ సెంటర్ ప్రొఫెసర్ అశోక్ గారు కూడా. తనతో కూడా ఒకసారి మాట్లాడదాం. అశోక్ గారు నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ మేడం. నమస్తే మేడం. అశోక్ గారు, మనం 2 years నుంచి ఇదే టాపిక్ మీద మాట్లాడుకుంటాం. మీరు కూడా నిరుద్యోగుల పక్షాన ఎప్పటికప్పుడు మీ వాయిస్ వినిపిస్తూనే ఉన్నారు. ఈవెన్ మొన్న అయితే డైరెక్ట్ గా నిరాహార దీక్షకే దిగారు కాబట్టి